अस्सलाम वालेकुम नाज़रीन, सा न्यूज़ में आपका खैर मक़दम करता हूँ। खबरों के साथ मैं सैयद अहमद अली। आइए नाज़रीन शुरू करते हैं आज की अहम खबर। మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష, ఒక్క నిమిషం. ఈ మధ్య ఒక మంత్రి గారు, నేను పేరు చెప్పను కానీ ఒక మంత్రి గారు రాత్రి 10:30-11 గంటలకు వారి బిడ్డ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే మంత్రి గారు వారి బిడ్డ ఐస్ క్రీమ్ కొనుక్కుందామని హైదరాబాద్లో బయటకు పోయినట్టు. బయటకు పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుందామని తిరిగితే ఏడ చూసినా షాపులు బంద్ ఉన్నాయట హైదరాబాద్లో. అన్ని షాపులు బంద్ ఉంటే తిరగంగా రోడ్డు మీద ఒక ఉత్తరప్రదేశ్ ఆయన అదే చిన్న బండి ఐస్ క్రీమ్ బండి పోతుంటే ఆడ ఆపుకొని ఐస్ క్రీమ్ కొనుక్కొని ఏమైందో ఆయన దుకాణాలు బంద్ ఉన్నాయంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందో ఏమో మేడం ఏమైందో ఏమో పోలీసు వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తున్నారు, 10కే దుకాణాలు బంద్ చేస్తున్నారని ఆ మంత్రి గారికి ఆ ఐస్ క్రీమ్ బండి ఆయన చెప్పిండట. ఈ విషయం ఆ మంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్రంలోని ఆఫీసర్లు అందరూ విన్నారా మా వీడియో కాన్ఫరెన్స్ లో. అన్నా మన గవర్నమెంట్ వచ్చినాక పోలీసు వాళ్ళు ఎటువంటి అదే కొడుతున్నట రోడ్ల మీద 10కే దుకాణాలు బంద్ చేస్తుందని అనే పరిస్థితి వచ్చింది. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियोस